ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. దేవుని జనమా, క్రైస్తవ జనమా, మేలులు చేసిన మన ప్రియ తండ్రిని. దేవుని జనమా, క్రైస్తవ జనమా, మేలులు చేసిన మన ప్రియ తండ్రిని హారతులిడుచు పూజింతుము, హారతులిడుచు పూజింతుము. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. శుభకరం నీవే మంగళదీపం, మానవ జీవిత ఆనంద భాష్పం. శుభకరం నీవే మంగళదీపం, మానవ జీవిత ఆనంద భాష్పం. నీ ముఖ వీక్షణం హృదయోల్లాసం, నీ దివ్య దర్శనం ఆత్మానందం. కరుణకు నిలయ విజ్ఞాన రూప, నీ మహిమలను కీర్తింతునయ్యా. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. టు ఆల్ ఆఫ్ యూ ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ పవిత్ర దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు సలిబిండ్ల జ్ఞానరెడ్డి మరియు తెరీసా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు. సలిబిండ్ల చిన్నయ్యన్నారెడ్డి, స్లేవమ్మ, శ్యామలమ్మారెడ్డి, శౌరీలమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఉడుమల శౌరెడ్డి, మరియ థామస్, నవ్య కీర్తన, స్నేహ, ఏంజలీనా, సలిబిండ్ల ప్రేమ్ కుమార్ రెడ్డి, ఆనంద, ఎస్ మేరీ జన్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కడప మేత్రాసన అపోస్తోలిక్ అడ్మినిస్ట్రేటర్ మహాఘనత వహించిన డాక్టర్ గాలిబాలి బిషప్ గారికి ప్రభువు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞత స్తోత్రముగా దివ్య బలి పూజ. సలిబిండ్ల బాలరాజారెడ్డి, హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ విచారణ. సలిబిండ్ల బాలరాజారెడ్డి 10వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సలిబిండ్ల నిహారికారెడ్డి, విజయరాణి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. మాదాను జోసఫ్ రాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. మాదాను శౌరీలమ్మ, మాదాను జోసఫ్ బాలరాజు ఆత్మలు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం వడ్లపూడి విచారణ పెద్దాడ ప్రసన్న కుమార్, సంతోషి కుమారులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న సుజాతారానికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా జి నితీష్ బాల, జి శ్రావ్య, చంద్రశేఖర్,
జి కృష్ణారావు దేవర్షి కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న శ్రీమంతులు నాగేశ్వరరావుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా సుజాతారాణి, కృష్ణారావు, నితీష్, బాల, శ్రావ్య, చంద్రశేఖర్, పార్వతి, ప్రసాద్, కిషోర్ ప్రియ కుటుంబ సభ్యుల పూజ. ఏలూరు మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న కాకొల్లు అసిసి ప్రభాకర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా కాకొల్లు అంతోని రాజీవ్, జసింత, కార్మెల్ కీర్తన, కాకొల్లు ప్రసన్నరావు, లూర్దు శౌరీలు, తాత, నాయనమ్మ, అమ్మమ్మ కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మేత్రాసనం చిలువూరు విచారణ వాణి మరియు అనిల్ రాజులకు ఉద్యోగాలు వచ్చిన సందర్భముగా మరియు వాణికి జ్ఞాన వివాహం జరగాలని, బిడ్డలకు మంచి భవిష్యత్తు, ఆయురారోగ్యములు, కోటేశ్వరరావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కర్రి వాల్టన్ రాజు, కర్రి నాగమణి, కె వాణి, కె అనిల్ రాజు కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న కొమ్మూరి జ్ఞాన ప్రమోద్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కడప మేత్రాసనం వై శ్రేయాస్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, పరీక్షలు మంచిగా రాయాలని, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. జోజిరెడ్డి ఇన్నమ్మ కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మేత్రాసనం చిలకలూరిపేట విచారణ చుక్క విన్సెంట్ పాల్, మేరీ ఫిలోమినా దంపతులకు సంపూర్ణ స్వస్థతను దయచేసినందుకు కృతజ్ఞతగా పాల్, జసింత, సెసిలియా, స్వర్ణలత, లిజి, రత్నజ్యోతి, మాణిక్యరావు, రామారావు, ప్రసన్న కుమార్, రత్నవర్ధన్, స్నేహిత, ప్రణతి కుటుంబ సభ్యుల పూజ. సలిబిండ్ల బాలరాజారెడ్డి 10వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సలిబిండ్ల నిహారికారెడ్డి, విజయరాణి కుటుంబ సభ్యుల పూజ. అల్లమిన్నారెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. జ్ఞానాపురం విచారణ శ్రీ ముసిరి జోజిబాబు ఐసీయూలో ఉన్నారు కనుక వీరికి సంపూర్ణ స్వస్థతను, ఆయురారోగ్యములను ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. చింతపల్లి శౌరి ఆరోగ్యం కొరకు కాకర్ల రాణి, రమేష్, సన్ని, చింటూలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం సహాయమాత విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఉప్పు బాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి నిమిత్తం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య 27వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈనాటి పట్టణాల ద్వారా ప్రభువు మనకిచ్చేటటువంటి సందేశం, ఒక రైతు తన పొలాన్ని ఏ విధముగా ప్రేమిస్తాడో, కాచి కాపాడుకుంటాడో, దానికోసం అన్ని చర్యలు అభివృద్ధి కోసం తీసుకుంటాడో, మనమందరము కూడా దేవుని యొక్క పొలము అని, దేవుని యొక్క ద్రాక్ష తోట అని, కనుక మనందరం ఫలించేటటువంటి ద్రాక్ష తోటగా ఉండాలి అని మొట్టమొదటి సందేశముగా ఈరోజు ప్రభువు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. అదే విధముగా మనం ఫలించటానికి దేవుని చేత మనకు ఇవ్వబడినటువంటి అన్ని వరములను అభివృద్ధి చేసుకుని వాటిని తిరిగి ప్రభువుకు అర్పించాలని సువిశేషం మనందరికీ తెలియపరుస్తూ ఉంది. మరి అనేక సార్లు మన జీవితం ఫలించనటువంటి చెట్టు వలె ఉన్నా కానీ, లేదా మనం దేవుని నుంచి పొందినటువంటి వరములను సరైన రీతిలో లెక్క చెప్పకుండా ఉన్నట్లయితే అటువంటి సందర్భాలను తలచుకుని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మీ మహా వైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్.
ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి, మేము సాహసించి అడుగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అనంతపురం విచారణ కె హృదయరాజుకు సంపూర్ణ ఆయురారోగ్యములను స్వస్థతను అనుగ్రహించి దేవుడు ఎల్లవేళలా వారి కుటుంబాన్ని కాచి కాపాడమని సౌమ్య, స్టాన్లీ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. సామాన్య కాలంలో 27వ ఆదివారము. మొదటి పట్టణము. ఇశ్రాయేలు జనులు సర్వశక్తిమంతుడైన ప్రభు ద్రాక్ష తోట. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. నేను నా ప్రియునికి ఒక పాట పాడెదను, నా చెలికాణిని గూర్చి, అతని ద్రాక్ష తోటను గూర్చి పాడెదను. సారవంతమైన కొండపై నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట కలదు. అతడు ఆ తోటను త్రవ్వి రాళ్ళేరి వేసి మేలైన ద్రాక్ష తీగలు నాటెను. తోట నడుమ బురుజు కట్టి రసము తీయుటకు తొట్టిని తొలిపించెను. అతడు ద్రాక్ష పండ్ల కొరకు ఎదురు చూచెను, కానీ ఆ తోట పుల్లని కాయలు కాచెను. కనుక యెరూషలేము పౌలురారా, యూదా వాసులారా, మీరు నాకు నా తోటకు తీర్పు చెప్పుడు. నేను నా తోటకు చేయవలసిన సేవలన్నిటిని చేసి తిని కదా, ఇంకా నేనేమి చేయవలెను? పండ్లు ఫలించునని నేను కాచుకొని ఉండగా అది కారు ద్రాక్షలు కాయనేలా? నేను నా తోటనేమి చేయుదునో వినుడు. దాని కంచెను కొట్టివేయుదును, గొడ్లు దానిని మేయును, దాని ప్రాకారమును పడగొట్టుదును, వన్యమృగములు దానిని త్రొక్కివేయును, అది పాడిపడిపోవునట్లు చేయుదును. నేను ద్రాక్ష కొమ్మలను కత్తిరింపను, పారతో నేల తవ్వను, దానిలో ముండ్ల పొదగులు ఎదుగును, దాని మీద వాన కురవవలదని మబ్బులను ఆజ్ఞాపింతును. ఇశ్రాయేలు జనులు సర్వశక్తిమంతుడైన ప్రభు ద్రాక్ష తోట, యూదా ప్రజలు ఆయనకు ప్రీతి గొలుపు వనము. ఆయన న్యాయమును అపేక్షించెను, కానీ ప్రజలు హత్యకు పాల్పడిరి. ఆయన నీతిని కాంక్షించెను, కానీ అన్యాయమునకు బలి అయిన వారి ఆక్రందనము వినిపించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ఇశ్రాయేలు జనులు సర్వశక్తిమంతుడైన ప్రభు ద్రాక్ష తోట, సర్వశక్తివంతుడైన ప్రభువు ద్రాక్ష తోట. ఐగుప్తు నుండి నేను ఒక ద్రాక్ష తీగను కొనివచ్చి తిని, అన్యజాతులను వెళ్ళగొట్టి వారి దేశమున దానిని నాటి తిని. దాని తీగలు మధ్యధరా సముద్రం వరకు వ్యాపించెను, దాని రెమ్మలు యూఫ్రటీస్ నది వరకు వ్యాపించెను. అందరూ. ఇశ్రాయేలు జనులు సర్వశక్తిమంతుడైన ప్రభు ద్రాక్ష తోట, సర్వశక్తిమంతుడైన ప్రభువు ద్రాక్ష తోట. దాని చుట్టూను గల గోడను నీవు ఎలా పడగొట్టితివి? ఇప్పుడు దారిన పోవు వారు దాని పండ్లను అపహరింతురు. అడవి పందులు దానిని కాళ్లతో తొక్కివేయును, వన్యమృగములు దానిని తినివేయును. అందరూ. ఇశ్రాయేలు జనులు సర్వశక్తిమంతుడైన ప్రభు ద్రాక్ష తోట, సర్వశక్తిమంతుడైన ప్రభువు ద్రాక్ష తోట. రెండవ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము
6వ వచనం నుండి 9వ వచనం వరకు. సహోదరులారా, దేనిని గూర్చి విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు ప్రార్థనలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనసులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. నా సహోదరులారా, చివరి మాటగా చెప్పుచున్నాను, మంచివియు స్తుతిపాత్రములునైన వానితో మీ మనసులను నింపుకొనుడు. సత్యమును, ఉదారమును, యథార్థమును, స్వచ్ఛమును, సుందరమును, గౌరవమును అగు విషయములు అట్టివి. నా మాటల నుండి చేతల నుండి మీరు గ్రహించిన వానిని పొందిన వానిని ఆచరణలో పెట్టుడు. శాంతిని వసగు దేవుడు మీకు తోడగుగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నిజమైన దేవుడు, నా నీతి సూర్యుడు, నిజమైన ద్రాక్షవల్లి, నా నిత్య జీవమా. నిజమైన దేవుడు, నా నీతి సూర్యుడు, నిజమైన ద్రాక్షవల్లి, నా నిత్య జీవమా. హల్లెలూయా 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 యేసు రాజా. హల్లెలూయా 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 యేసు రాజా. ఉన్నత గృహమున త్వరగా చేరి ప్రభువును దర్శింతున్, నా ప్రభువును దర్శింతున్. ఉన్నత గృహమున త్వరగా చేరి ప్రభువును దర్శింతున్, నా ప్రభువును దర్శింతున్. దూతల మధ్యన స్తోత్రము చేయుచు ప్రభువును స్తుతింతున్, నా ప్రభువును స్తుతింతున్. హల్లెలూయా 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 యేసు రాజా. హల్లెలూయా 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 యేసు రాజా. నిజమైన దేవుడు, నా నీతి సూర్యుడు, నిజమైన ద్రాక్షవల్లి, నా నిత్య జీవమా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము వచనములు 33 నుండి 43 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 21
వచనములు 33 నుండి 43 వరకు. యేసు ప్రధానార్చకులు పెద్దలతో ఇట్లనెను, మరి ఒక ఉపమానమును ఆలకింపుడు. యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూరదేశమునకు వెడలెను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కానీ వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి, ఒకనిని చంపిరి, మరి ఒకనిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వారిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదముట్టింతము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వానిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టు పెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనమును ఎల్లడు చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యెను. ఇది ప్రభువు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలములనిచ్చు వారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, 1978 సంవత్సరములో అమెరికా దేశములో జాన్ అనేటటువంటి ఒక వ్యక్తి సిన్సినాటి అనేటటువంటి పట్టణానికి ప్రయాణం చేసి వెళ్ళాడు. ఆయన వెళ్ళటానికి గల కారణం ఏమనగా, మ్యాక్స్ అనేటటువంటి వ్యక్తి మరణించి ఉండగా ఆ భూస్థాపన కార్యక్రమాలు హాజరవ్వటానికి ఈ జాన్ అనేటటువంటి వ్యక్తి ఎంతో దూరము నుంచి తన కారులో ఆ పట్టణానికి వెళ్ళాడు. అయితే ఏంటి దీంట్లో గొప్ప? ఎంతోమంది మరణిస్తారు, ఎంతోమంది భూస్థాపితాలకు వస్తుంటారు. అయితే ఇక్కడ గొప్ప ఏమనగా, ఈ జాన్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే భూస్థాపిత కార్యక్రమం హాజరు కావటానికి వచ్చాడో అతను 15 సంవత్సరాల ప్రాయములో ఉండగా, అంటే అప్పటికే తన తండ్రిని కోల్పోయాడు. తల్లి ఒక్కటే పెంచుతూ ఉంది ఈ కుమారుణ్ణి. అయితే ఈ కుమారుడు చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. తండ్రి ప్రేమకు నోచుకోలేదు, తల్లి చెప్పినటువంటి మాట వినలేదు. వినకుండా ఈ 15 సంవత్సరాల ప్రాయంలో జాన్ ఏం చేశాడనగా, ఎవరికీ తెలియకుండా తన యొక్క తల్లి కారును తీసుకొని వెళ్ళి, లైసెన్స్ లేకపోయినా కూడా దానిని అడ్డదిడ్డముగా రూల్స్ అన్నీ అతిక్రమించి నడిపి 5 సంవత్సరాల ఒక బాలుని గుద్దివేసి చంపివేశాడు కారు ప్రమాదంలో. ఈ 5 సంవత్సరాల బాలుడు ఎవరు అనగా, ఈ మరణించినటువంటి మ్యాక్స్ అనేటటువంటి వ్యక్తి యొక్క కుమారుడు. తనకున్న ఏకైక కుమారుణ్ణి ఈ జాన్ అన్యాయముగా తన యొక్క తల్లి కారును తీసుకొని వెళ్ళి ఈ ప్రమాదములో గుద్దివేసి చంపివేసినప్పుడు మ్యాక్స్ ఆ కోపాన్ని తట్టుకోలేకపోయాడు. అయితే ఈ కారు నడుపుతున్నటువంటి బాలుడు జాన్ 15 సంవత్సరాల వయస్సు. ఎప్పుడైతే మ్యాక్స్ తెలుసుకున్నాడో ఈ బాలుడు తన జీవితంలో తోవ త్రప్పిపోయాడు, తండ్రి ప్రేమకు నోచుకోక, తల్లి మాట వినక 15 సంవత్సరాల వయస్సులోనే జీవితంలో చెడుబాట పట్టాడు అని ఎప్పుడైతే మ్యాక్స్ తెలుసుకున్నాడో
ఏం చేశాడనగా తన సొంత కుమారునిలాగా దగ్గరకు తీశాడు. తన కుమారుణ్ణి చంపివేసినటువంటి ఈ 15 సంవత్సరాల బాలుణ్ణి తన సొంత కుమారునిలాగా దత్తత తీసుకొని తన ఇంట్లో స్థానం ఇచ్చాడు, తన ప్రేమను పంచాడు, ఈ అబ్బాయికి మంచి జీవితాన్ని ప్రసాదించాడు. ఏ విధముగా ఒక మనిషి ఈ పని చేయగలరు? తన ఏకైక కుమారుణ్ణి చంపివేసినటువంటి ఈ వ్యక్తిని మళ్ళీ చేరతీసి అక్కున చేర్చుకొని ఏ విధముగా తన సొంత కుమారునిలాగా చేయగలరు అని మనం ఆలోచించినట్లయితే దానినే ఆయన పిచ్చివాడై ఉండాలి అనుకుంటాం మనం. మంచితనానికి ఎల్లలు లేనప్పుడు, మనము చూపించేటటువంటి ప్రేమకు హద్దులు లేనప్పుడు దానిని పిచ్చి ప్రేమ అంటాం. అటువంటి పిచ్చి ప్రేమ ఈ మరణించినటువంటి మ్యాక్స్ అనేటటువంటి వ్యక్తికి జాన్ మీద ఉంది. మరి అతనికే అంత పిచ్చి ప్రేమ ఉంటే భగవంతునికి మానవాళి మీద ఎంత పిచ్చి ప్రేమ ఉంటుందో ఈరోజు పట్టణాలు మనకు స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాయి. పూజ మొదట్లో చెప్పినటువంటి విధముగా బైబిలు గ్రంథములో ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సొత్తు అని, దేవుని యొక్క పొలము అని, దేవుని యొక్క ద్రాక్ష తోట అని మనం అనేక సందర్భాలలో వింటూ ఉన్నాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అనగా, ఈ ఇజ్రాయేలు ప్రజలు అనేటటువంటి ద్రాక్ష తోటకు దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. మొట్టమొదటిగా మొదటి పట్టణములో యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం వింటూ ఉన్నాం. ఈ యజమాని అంటే దేవుడు ఆ తోటను త్రవ్వి రెండవది రాళ్ళు వేసి మేలైన ద్రాక్ష తీగలు నాటాడు. పిచ్చి కాదు, పిచ్చి తీగలు నాటలేదు, మేలైనటువంటి ద్రాక్ష తీగలు నాటాడు. ఆ తర్వాత తోట నడుమ బురుజు కట్టి రసము తీయుటకు తొట్టిని తొలిపించెను. అంటే ఈ యజమానుడు ముందుగానే ఆశిస్తున్నాడు, ఈ ద్రాక్ష తోట మంచి ఫలాలనివ్వాలని ఆశించి ఏం చేశాడు, రసము తీయుటకు తొట్టిని కూడా ఆ పొలములోనే కట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడు, చుట్టూ ఆయన కంచె వేశాడు. అంటే ఇతర ప్రాణుల నుండి తన ద్రాక్ష తోటను కాపాడుకుంటకు కంచె వేశాడు. ఆ తర్వాత చుట్టూ గోడ కట్టించాడు. చుట్టూ గోడ కట్టించటం దేనికి గుర్తు అనగా, ఇది నా సొత్తు, ఇది మిగతా పొలాల లాంటిది కాదు, ఇది నా సొంతం, ఇతర పొలాలకు దీనికి తేడా ఉంది అని చెప్పుటకు ఆయన ఏం చేశాడు, చుట్టూ ప్రాకారాన్ని కట్టాడు. ఇవన్నీ చేశాడు. కానీ ఏం చేసింది, ఈ ద్రాక్ష తోట పుల్లని ఫలములనిచ్చింది. అందుకే యావే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు చెప్పండి, మీరు తీర్పు చెప్పండి, నాకు నా ద్రాక్ష తోటకు మీరు తీర్పు చెప్పండి అని యావే దేవుడు అడుగుతున్నాడు. ఎవరు ఈ ద్రాక్ష తోట అనగా, నీవు నేను, మనందరం. ఈ లోకం, ముఖ్యముగా తిరుసభ కూడా నూతన నిబంధనలో ద్రాక్ష తోట అని పిలువబడుతూ ఉంది. అంటే మనందరము దేవుని యొక్క ద్రాక్ష తోట. ఏం చేశాడు దేవుడు, ఆ ద్రాక్ష తోటకు చేసిన విధముగా మనం మంచి ఫలాలు ఇవ్వాలని చెప్పి ఆయన అన్నిటినీ సమకూర్చాడు. మన జీవితంలో ఆయన అన్నిటినీ ప్రసాదించాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం, చేదైనటువంటి జీవితాన్ని ఇచ్చేటటువంటి ఫలాలను ఇస్తూ ఉన్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో నేను ఇన్ని చేశాను నా పొలము కోసం, నా ద్రాక్ష తోట కోసం, కానీ ఇది ఎందుకు చెడ్డ కాయలు కాస్తుంది? ఇప్పుడు నేనేం చేస్తానో వినండి. దాని కంచెను కొట్టివేయుదును అంటే అర్థం ఏంటి? నా పొలాన్ని ఏ జంతువులు వచ్చి తిన్నా కూడా, క్రూర మృగాలు వచ్చినా కూడా ఇక నేను పట్టించుకోను. రెండవది, అది పాడుపడిపోవునట్లు చేయుదును, నూతనత్వము కోల్పోయేటటువంటి విధముగా పిచ్చి చేనులాగా నేను దాన్ని చేస్తాను. ఆ తర్వాత నేలను త్రవ్వను అంటే రాళ్లతో అది నిండి ఉంటుంది, దాని మీద వాన కురవవద్దు అని మబ్బులను ఆజ్ఞాపింతును. ఎంత దుఃఖముతో, ఎంత బాధతో భగవంతుడు ఈ తోట గురించి చెప్తున్నాడో మనం వింటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఇక్కడ దీని అర్థం దేవుడు కక్ష తీర్చుకుంటాడని కాదు, కానీ లెక్కకు మిక్కుటమైనటువంటి ఆయన కృపలో ఏ విధముగా ఆయన మనకు అన్నిటినీ సమకూరుస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి అని ఈ మొదటి పట్టణం యొక్క
ఉద్దేశం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే నీవు నేను ప్రభువు యొక్క పొలము, ప్రభువు యొక్క ద్రాక్ష తోట. మనము అడగకుండానే, అర్హత లేకుండానే ఆయన ఏ విధముగా ఈ యజమాని మంచి చెట్లను, మంచి ద్రాక్ష తీగను నాటి, తొవ్వి, నీళ్లను పెట్టి, ప్రాకారము కట్టి, రసము కోసం ఎదురు చూచాడో మన జీవితానికి కూడా ఆయన అన్నీ సమకూర్చాడు. మరి మనం ఎటువంటి ఫలాలను ఇస్తూ ఉన్నాం అని ధ్యానం చేయాలి. సువిశేషములో కూడా ఈ యజమాని ఏం చేశాడు? ఇక్కడ తన పొలాన్ని కౌలుకిచ్చాడు. ఆ రోజుల్లో ధనవంతులు, ఎక్కువ పొలము కలిగినటువంటి వారు ఈ రోజుల్లో లాగానే ఎక్కడెక్కడో అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ పొలాన్ని కౌలుకిస్తారు. అయితే ఇక్కడ వాళ్ళు కౌలు సరిగా కట్టరు. అంటే ఇక్కడ కట్టకపోవటానికి కారణం పంటలు సరిగా పండకపోతే, సరైన పంట చేతికి అందకపోతే మనం కౌలు డబ్బులు తిరిగి కట్టం. కానీ ఈ సువిశేషములో కౌలు తీసుకున్నటువంటి వారు కౌలు కట్టలేదు. ఎందుకు కట్టలేదు అనగా సరిగా పండక కాదు. ఈ యజమాని కూడా మొదటి పట్టణంలో యావే దేవుడు ఏ విధముగా చేశాడో, ఈ పొలము గురించి ఏం చేశాడో మనం వింటున్నాం. యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను, గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కౌలుకిచ్చి దూరదేశమునకు వెళ్ళెను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు, అంటే మంచి పంటలే పండాయి దాదాపు ఇక్కడ, కానీ ఇక్కడ కౌలుదారుల బుద్ధి మంచిది కాదు. పంట బాగా పండినా కూడా యజమానునికి తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదనుకున్నారు. అందుకే పని వాళ్ళను పంపినప్పుడు కౌలు కోసం వాళ్ళను కొట్టి చంపివేశారు. అయితే చివరకు ఈ యజమానుని ప్రేమ, ఇక్కడ ఈ సువిశేషములో మనము పొలము, మనము ద్రాక్ష తోట. యేసు ప్రభువు ఎందుకు తండ్రి దేవుడు యేసు ప్రభువుని పంపించాడు అనగా, తన పని వాళ్ళను చంపివేశారు అని తెలిసి కూడా ఈ కౌలుదారుల వద్దకు పంపించాడు. అది పిచ్చి ప్రేమకు మరొక ఉదాహరణ. తండ్రి దేవునికి మానవాళి మీద ఉన్నటువంటి ప్రేమకు, ఎల్లలు లేని, షరతులు లేని, ఊహకు అతీతమైనటువంటి ప్రేమకు ఉదాహరణ తన పని వాళ్ళను చంపివేసినటువంటి వాళ్ళ దగ్గరకు సొంత కుమారుని పంపివేయటం. అయితే వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని కూడా చంపివేశారు. అంటే మానవాళి రక్షణ కోసం తండ్రి దేవుడు ఎంత చేస్తాడు అని ఈ ఉపమానం మనందరికీ తెలియపరుస్తూ ఉంది. అయితే ఏం చేశాడు ఆయన? ఆ తరువాత కౌలుదారులను మట్టు పెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిత్తును. అయితే ఈ ఉపమానం ఎవరికి చెప్పారు? యేసు ప్రభువు ప్రధానార్చకులు, పెద్దలతో చెప్పారు. అంటే మీరు నా ప్రజలను సరిగా చూసుకోనట్లయితే, మతాధికారులకు ఇది ఒక హెచ్చరిక. మీరు నా గొర్రెలను మీరు ప్రేమించకుండా ఉన్నట్లయితే నా గొర్రెలను వేరే కాపరికిస్తాను. మీరు నా పొలమైనటువంటి ద్రాక్ష తోటను మీరు సరిగా పట్టించుకోకుండా, కౌలు చెల్లించకుండా ఉన్నట్లయితే నేను వేరే వాళ్ళకిస్తాను నా ప్రజలను అని ధర్మశాస్త్ర బోధకులకు, ప్రధానార్చకులకు, మత పెద్దలకు, మత నాయకులకు ఈ ఉపమానాన్ని ప్రభువు చెప్తూ ఉన్నారు. అందుకే ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి మూల రాయి అవుతుంది అని. మనందరము కూడా నెల్సన్ మండేలా గురించి విన్నాం. దక్షిణాఫ్రికా దేశం నిజానికి సుసంపన్నమైనటువంటి రకరకాల వనరులు కలిగినటువంటి దేశం. అయితే ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు మొత్తం కొద్ది మంది చేతుల్లో ఉండటం వలన పేద దేశముగా మారింది. అనేక లక్షల మంది తినటానికి లేక నిర్భాగ్యులుగా జీవిస్తూ ఉండగా నెల్సన్ మండేలా వారి కోసం పోరాడాడు. దాని ఫలితముగా 27 సంవత్సరాలు ఆయన జైలులో ఉంచబడ్డాడు. అయితే 27 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి విడుదలైన తర్వాత ప్రజల మన్ననను చూరగొన్నాడు. ఆయనను ప్రజలు ప్రేమించారు. ఆయనలో ఉన్నటువంటి నీతి నిజాయితీని చూచి ఆయన దేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పనికిరాదు అని ప్రభుత్వం తోసివేసినటువంటి ఈ మూలరాయి, ఈ నెల్సన్ మండేలా అనే మూలరాయి పనికిరాని రాయి మూలరాయిగా మారింది.
మరొక ఉదాహరణ, క్రిస్టీన్ యమాగుచ్చి అనేటటువంటి ఒక అమ్మాయి అమెరికాలో అంగవైకల్యంతో పుట్టింది. ఒక కాలు వంకర పోయి జన్మించింది పుట్టుకతోనే. జపాన్ దేశానికి చెందినటువంటి ఈ కుటుంబం అమెరికాలో వచ్చి స్థిరపడగా ఈ పాప పుట్టుకతోనే ఒక కాలు వంకరతో జన్మించింది. అయితే ఈ తల్లిదండ్రులు నిరుత్సాహపడలేదు. ఏం చేశారనగా ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేపి ఐస్ స్కేటింగ్ అంటే మంచులో స్కేటింగ్ అనేటటువంటి దాన్ని ఆ పాపకు నేర్పించారు. దినదినము సంవత్సరాలు ఆ విధముగా నేర్పగా పనికిరాదు అని పాఠశాలలో తిరస్కరించబడినటువంటి ఈ అమ్మాయి ఇట్లా కఠోర నియమకు ఆమె కఠోర శ్రమకు ఆమె పాత్రురాలై 1992 సంవత్సరంలో గోల్డ్ మెడల్ గెలిచింది వింటర్ ఒలింపిక్స్లో అమెరికా దేశం తరపున. అంతేకాదు 1996లో ఆల్వేస్ డ్రీమ్ అనేటటువంటి ఒక ఫౌండేషన్ను మొదలుపెట్టింది తనలాంటి పిల్లలకు సేవ చేయటం కోసం. అంటే ఈ లోకం నన్ను పనికిరాదు అని తిరస్కరించి ఏరివేసి త్రోసివేయబడినటువంటి మూలరాయిగా ఉన్నా కూడా భగవంతుడు మనల్ని మూలరాయిగా తయారు చేస్తాడు. త్రోసివేయబడినటువంటి రాయి అని ఈరోజు మనం గ్రహించాలి. అందుకే ప్రభు యొక్క ద్రాక్ష తోటగా మంచి ఫలాన్ని ఇచ్చేటటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించమని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల నా గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోసు పిల్ల అతని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆశీర్వాదాలను కుమ్మరించేటటువంటి ఈ పవిత్ర దివ్య బలి పూజలో మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువ, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, సమస్త క్రైస్తవులను ఆశీర్వదించి మేమందరము మీ యొక్క ద్రాక్ష తోట, మేము మీ పొలము అని గ్రహించి సారవంతమైనటువంటి నేలలో నాటబడినటువంటి మేము మంచి ఫలితమును, రుచికరమైనటువంటి ఫలమును ఇచ్చేటటువంటి జీవితాన్ని జీవించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబాలన్నిటినీ మీకు అర్పిస్తున్నాము. ఈ కుటుంబాలలో ఈరోజు జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలకు బంగారు భవిష్యత్తును అనుగ్రహించండి. వారి తలంపులను నెరవేర్చండి. వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతుల మధ్య అన్యోన్య ప్రేమ దాంపత్య జీవితాన్ని అనుగ్రహించి, ముఖ్యముగా ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, దివ్యవాణి టీవీ దాతలందరి కోసం మేము వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము. వారు చేస్తున్నటువంటి త్యాగ ఫలితముగా ఇంటింటా సువార్త సుగంధం వెదజల్లబడుతూ ఉండగా ఇంకా ప్రతి ఒక్కరిని ఈ యజ్ఞములో ఉన్నతమైనటువంటి కార్యంలో భాగస్థులను చేయమని, దాతలందరి తలంపులను నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో పోరాటం చేస్తున్నటువంటి ప్రపంచాన్ని దీవించండి. ఈ వ్యాధి బారిన పడినటువంటి వారందరినీ కూడా సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి, ఇంకా ఈ వ్యాధి వల్ల జీవనోపాధిని కోల్పోయినటువంటి వారిని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని, మానసిక శాంతిని కోల్పోయినటువంటి వారందరినీ తిరిగి ఈ వరాలను పునరుద్ధరించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. తెచ్చాము ముదమార హృదయమే కానుకగా, అందుకే జీవనాద ఈ ఆత్మార్పణము. ఆబేలును అర్పణను ఆదరించిన దేవా, ఆబేలును అర్పణను ఆదరించిన దేవా, మన్నించి ఆశీర్వదించు సంతోషముతో, మన్నించి ఆశీర్వదించు సంతోషముతో. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపుము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మాయందు నీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చుము. నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే
ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీనిని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదుని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా పాపలను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి, వీరి కుటుంబములకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానం ద్వారా ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీ శరీరం ప్రాణికోటికి జీవమిచ్చేయమృతం. నీ రక్తం నా మనసులు కృపను ఒసగే సాగరం. యేసువా, యేసువా, ధన్యమాయెను జీవితం. దించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సత్ప్రసాదము మమ్ము పోషించి ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నెల మొత్తం మనం జపమాల మాతను కొనియాడుతూ ఉన్నాము. మరి దానిలో భాగంగా మీ అందరికీ తెలిసిన విధముగా ప్రతిరోజు సాయంత్రం 5:15 ప్రత్యక్ష ప్రసారము ద్వారా పునీతులతో కలిసి మనము జపమాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. అదే విధముగా ప్రత్యేకమైన దివ్య బలి పూజలో మరియ తల్లి యొక్క నామాలను మనము స్మరిస్తూ ధ్యానిస్తూ ఉన్నాం. కనుక మరొకసారి ప్రతి కుటుంబ సమేతంగా మీరందరూ పాల్గొనవలసిందిగా
మనవి చేస్తూ, అదే విధముగా 7వ తేదీన జపమాల మాత పండుగను కొనియాడుతూ ఉన్నాము. మరి ఆ రోజు సాయంత్రం యథావిధిగా జపమాల దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ చైర్మన్, వరంగల్ మేత్రానులు మహాఘనత వహించిన ఉడుమల బాల బిషప్ గారు మన మధ్యకు వచ్చి మనందరి కోసం ఆ పండుగ పూజను అర్పిస్తారు. కాబట్టి ఈ విషయములను గ్రహించి అందరూ కూడా అన్ని కార్యక్రమాలలో, పూజల్లో, జపాల్లో పాల్గొని మీ కుటుంబం కోసం కూడా ప్రార్థించగలరు. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దేవి నుండి భూమికి దిగిన యేసయ్య, ఆనందగానముతో స్తుతింతును. దేవి నుండి భూమికి దిగిన యేసయ్య, ఆనందగానముతో స్తుతింతును. పాపులకై ప్రాణమిచ్చిన యేసయ్య, నా హృదయం పొంగి ప్రణుతింతును. పాపులకై ప్రాణమిచ్చిన యేసయ్య, నా హృదయం పొంగి ప్రణుతింతును. హల్లెలూయా 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 హల్లెలూయా.